నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని సజావుగా సాగుతున్న మా జీవితంలోకి ఉప్పెనలాగా సునీత వచ్చి నన్ను నా భర్తను విడదీసింది అని వాపోయింది మమత. తన భర్తను మార్చి తనతో పాటు పంపించమని చెప్పేసి ఇది కథ కాదు జీవితాన్ని కోరింది మమత. ఒకసారి మమతతో మాట్లాడి తనకేం కావాలో తెలుసుకుందాం. మరి సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. మమత రండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నా పేరు మమత అండి. మా అమ్మ వాళ్ళకి మేము నలుగురం అండి. మా అక్కయ్య వాళ్ళందరూ మ్యారేజ్లు అయిపోయాయి. వాళ్ళకి అందరూ మంచిగానే కుటుంబాలు మంచిగానే ఉన్నాయండి. వాళ్ళు మంచి ఫ్యామిలీకే ఇచ్చారు. వాళ్ళు అందరూ ఆనందంగానే ఉన్నారండి. మాకు ఈ అబ్బాయి హరి అనే అబ్బాయి మంచిగా వచ్చాడండి. సంబంధం వస్తే ఇక మంచిగానే ఉన్నాడు కదా అని చెప్పి మ్యారేజ్ చేసేసారండి. మేము కూడా మంచిగానే ఉన్నామండి. నాకు కాలు కింద పెట్టకుండా బాగా చూసుకున్నాడు. నాకు 2 అమ్మాయిలు పుట్టారండి. వాళ్ళకు 5 years ఒకరు, 6 years ఒకరు ఉన్నారండి. ఓకే. మంచిగానే ఉన్నామండి. అంతా బాగానే చదువుకుంటున్నారు. పిల్లలు బాగానే ఉన్నారు. అంత లోపలే మాకు చుట్టాల వాళ్ళది మ్యారేజ్కి వెళ్తున్నామండి. వెళ్తున్న టైంలోనే మాకు కారు గుద్దేసి యాక్సిడెంట్ అయిపోయింది. ఎవరికి? నాకే అయిందండి. ఓకే. అయితే అక్కడ ఇక నాకు వెన్నుపూస బొక్క మొత్తం విరిగిపోయింది. ఇంకా కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అని చెప్పేశారు వాళ్ళు. ఓకే. అంత లోపలే ఏం చేయాలో అర్థం కాక నాకు ఒక పని మనిషిలాగా ఉంటే కొంచెం నాకు హెల్ప్ గా ఉండాలి కదా, పిల్లల్ని నా భర్తని చూసుకోవాలంటే కూడా ఒకరికి ఉండాలి కదా మాకు అని చెప్పేసి ఒకరు కావాలని చెప్తుంటే అంత లోపలే ఒక అమ్మాయి సునీత అనే అమ్మాయిని ఇంకా మాకు తీసుకొచ్చారు. ఇంకా పని మనిషిగా ఇంట్లో మాకు అన్ని బాగా చూసుకుందండి తను. యాక్సిడెంట్ ఎంతకాలం అయింది మీకు? మాకు 2 years అయిందండి. 2 years అయింది. ఇప్పుడంతా సెట్ అయిపోయిందా? బానే ఉన్నారా? పర్వాలేదండి. నా పనులు నేను చేసుకుంటున్నాను. అంతలో ఇంకొక అమ్మాయి కూడా ఉంటే నాకు కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒకరిని పని మనిషిలాగా పెట్టుకుందాము. కంటిన్యూగా అవుతుందండి అని తను ఇంకా నాకు బాగానే చూసుకుంది. అన్నీ బాగానే ఉన్నది. నాకు ఒక సొంత చెల్లెలాగా నేను ఆమెను చూసుకుంటున్నాను. నావి అన్నీ ఆమెకు బట్టలు కానీ అన్నీ నేను మంచిగా ఆమెకు అన్నీ కొని పెడుతున్నాము. అందరూ మంచిగానే ఉంది. అంత లోపల తనకు కళ్ళు తిరిగి పడిపోయిందండి. పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ప్రెగ్నెంట్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయిందండి. కన్ఫర్మ్ అయినేసరికంటే అంత లోపల ఆవిడ మీ ఇంట్లోనే ఉండిపోద్దా లేకపోతే లేదండి, మా ఇంట్లోనే ఉండిపోతుంది. ఇక మొత్తం మా ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నామండి తనని. భర్త ఉన్నాడు, వదిలేసాడు, బాగా చూసుకుంటలేడు. తను ఒక్కదాన్నే ఉంటున్నానంటే ఇంట్లోనే ఉండి పని చేయడానికి కంఫర్ట్ గా పెట్టుకున్నారు. అవునండి. 24 hours ఇంకా మా దగ్గరే ఉండి ఇంకా మాతోనంటే మా ఫ్యామిలీలో ఒక ఆమె చెప్పేసి మేము మంచిగా ఒక సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకున్నామండి మేము. అలానే ఉండిపోయింది. ఒకరోజు ఇలా కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికంటే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిపోయిందండి. అంత లోపలే సరే అని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఇంకా మేము ఈమె భర్త వదిలేసింది, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటుందని కొంచెం నేను ఇంటికి వచ్చాక ఎన్ని నెలలకి ఈవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది? 2 years అయిందండి. ఆమె 2 years అయింది. మీకు తెలుసు 2-3 months 2 అంతే అయిందండి. అడిగామండి. అయితే ఆమె ఒక రోజు నేను ఊరు వెళ్ళేసి వస్తా అక్క అని చెప్పి ఊరు వెళ్ళిందండి. మధ్యలో వెళ్ళింది. వెళ్తున్న టైంలో నేను ఇల్లు అంతా డస్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇల్లు సదురుతున్నానండి. సదురుతున్న టైంలో ఆమె బ్యాగ్లో నుండి ఇది ఇప్పుడు నువ్వు అడిగితే మధ్యలో ఇంటికి వెళ్తున్నాను హస్బెండ్ తో కలిసానని చెప్పింది. తను ఊరు వెళ్ళాలి అక్కడ అన్ని ఊరుకున్నారు. ప్రెగ్నెన్సీ ఆవిడ ఉంచుకుందండి. అయితే తను అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికంటే నేనేం చేశాను, ఇల్లు సదురుదామా అని టైంలోనే అది అప్పుడే కొంచెం మంచిగా అయినానండి నేను. అయితే తను చూసేసరికి ఆమె బ్యాగ్లో నుండి స్లిప్ పడిపోయిందండి. అది డాక్టర్ గారి స్లిప్ దొరికేసరికంటే అందులో ఆమె హస్బెండ్ నేమ్ ఉండకుండా మా హస్బెండ్ హరి అని ఉంది అక్కడ అనేసి అది చూసేసరికి నేను తనకి అడిగాను, ఏంటి తన హస్బెండ్ పేరు లేకుండా నీది ఎలా ఉంది, ఇది ఏంటి అని మా భర్తని నిలదీసి అడిగే లోపల ఆమె అక్కడి నుంచి వెళ్ళి కాల్ చేసింది. తను మా హస్బెండ్కి అదే టైంలో కాల్ చేసేసరికంటే ఆమె అన్నది ఈయన అక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్లా నా భార్యకు తెలిసిపోయింది, నువ్వు ఇలా అయిపోయింది అది ఇదని ఇంకా చెప్పేసరికంటే నాకు
ఇంకా గట్టిగా కన్ఫర్మ్ అయిపోయింది. ఓహో వీళ్ళిద్దరి మధ్యలో ఇదా ఉందా అని చెప్పేసి నేను గట్టిగా నిలదీసే లోపల దాన్ని తీసుకురా, దాన్ని తీసుకొచ్చిన తర్వాత మీ ఇద్దరి కథ ఏందో నేను చెప్తాను అని చెప్పి ఇక ఊరుకున్నామండి. అంత లోపల ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కాలే మేడం. మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరేమన్నా న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాం మేడం. ఇంతకు మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన ఏమంటున్నాడు, అదేం లేదు, ఆమెను బాగానే చూసుకున్నా, నాతోనేం లేదు అని అది అని ఆవిడేమంటుంది? ఆమె కూడా ఏమి నా అట్లాంటిది ఏం లేదు అని గద ఇస్తున్నది నాతో. ఇంకా సరేలే ఇంకా మీ హరి అని పేరు ఉంది కదా, మరి వాళ్ళ ఆయన పేరు ఏంటి? వాళ్ళ ఆయన పేరు ఏం వేరే పేరు ఉంది అసలు. ఆమె పరమేశ్వర్ ఏదో ఉంది. ఇక మా ఆయన ఏమంటూ నిలదీసి అడిగేసరికి అక్కడ ఇక కొంచెం వెనక అడిగేస్తున్నాడు ఆయన. ఇంకా నాకు అప్పుడు మ్యాటర్ అర్థం అయిపోయి డౌట్ వచ్చింది మేడం, అందుకని తడబడుతున్నాడు. రివర్స్ అవుతుంది నాకు. ఇంకెక్కడ చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాక ఇంకా మీరైతే న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాము. అంటే అసలు ఆమె ఏం కావాలని చెప్పేసి కోరుకుంటుంది? ఆమె ఇంకా ఇక్కడే ఉండిపోతా, నేను ఆయనతోనే ఉండిపోతా అని ఇంకా దబాయిస్తుంది తను. ఇంకా అడిగినాక తెగిచ్చేసింది. ఇంకా యాక్చువల్ గా మొన్నటిదాకా ఏం చెప్పుకుంటూ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది, మధ్యలో ఏదో కలిసారని. విషయం బయటపడిపోయినాక ఆవిడ అన్న మాట ఏంటంటే, ఏం చేసుకుంటారు చేసుకోండి, మీ ఆయన అడుగు అన్నట్టే మాట్లాడుతుంది తప్ప ఈయనేమో నంగనాథలాగా సైలెంట్ గా కూర్చుంటున్నాడు. మరి ఇప్పుడు ఈయనేమంటున్నాడో తెలుసుకుందాం. మేడం, ఈమె బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు తినకు నాకు బాగా సేవ చేసింది మేడం, చాలా తోడుగా ఉంది. ఆ ఉద్దేశంతో పని వాళ్ళు అంటేనే అంతే కదమ్మా, తోడుగా ఉండి పనులు చేయడానికే డబ్బులు ఇస్తున్నారు కదా, ఫ్రీగా చేయట్లేదుగా. డబ్బు తీసుకొని సర్వీస్ చేస్తున్నారు, మంచి సర్వీస్ చేస్తుంది, ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తావు, జీవితం ఇచ్చేస్తావా శరీరం ఇస్తావా? లేదు మేడం, తనని చూసా నా ఏమంటారు, నా నెలకు కొట్టింది, నా భార్యలకు కొట్టింది. అందుకోసం కొట్టేదేంటి, ఎవరెవరిని కొట్టేది? భార్యలా కొట్టిందంటే తన భార్య వచ్చి మొహం మీద పగల కొట్టుంది. కాదు మేడం, అట్లా అనకండి మీరు. అట్లా అనకండా, భార్యలా కొట్టడం ఏందయ్యా? ఎవరిని చూస్తే వాళ్ళు భార్యలా కొడతారా ఏంది? అంటే ఆ ఉద్దేశంతో అనలే మేడం. అదే చెప్తున్నా. కాదు, ఇప్పుడు ఈమె 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లో ఉంది కదా, ఇప్పుడు ఈ తినకు ఇంత బాగా సేవ్ చేసింది, అలాగే నాకు కూడా బాగా చేసింది, వంట వండి పెట్టింది. అమ్మలాగా కనిపించారంటే అది దండం పెట్టేంత గొప్పతనం. తన అమ్మ కాదు కదా మేడం. భార్యలాగా కనిపించారంటే చండాలంగా ఉంది. జీతం ఇచ్చావా? ఫ్రీగా ఏమన్నా ఫ్రీ సోషల్ సర్వీస్ ఏమైనా చేసిందా? అంటే తను నాకు నచ్చింది మేడం, అంతే. మరి అది చెప్పొచ్చు కదా, భార్యలా కొట్టడం ఏంది? అంటే తను చూసి నా భార్యలో కొట్టిందని చెప్పి. కాదు, అది ఎప్పటి నుంచి అనిపించడం మొదలు పెట్టింది? ఫస్ట్ నువ్వు క్రొనాలజీ చెప్పు. ఆవిడ వచ్చి 2 years అయింది, ఎప్పటి నుంచి భార్యలాగా అనిపించింది, ఎప్పటి నుంచి పనమ్మలా అనిపించింది? ఒక 1 year బాగా సేవ చేసింది. ఎందుకో ఈ అమ్మాయి కూడా ఉంటే బాగుంటదని ఆ ఉద్దేశంతో నేను. ఎలా కనెక్ట్ అయ్యారు? లారీ డ్రైవర్ మేడం, కానీ ఇద్దరిని బాగా చూసుకున్నా మేడం, ఎవరిని నేను తక్కువ చేయలే. నువ్వు తక్కువ చేసి ఎక్కువ చేసావు అనేది మాకు తెలుసులే, కానీ అది పక్కన పెట్టు. కావాలని తిన కూడా అడగండి, ఎంత బాగా చూసుకున్నాను. కానీ నీ అసలైన రంగు ఇప్పుడు తెలిసింది. వేరే ఆడది వచ్చి నాలో ఏం రంగు ఉంది సార్, నేను కష్టపడతాను కదా సార్. నువ్వు ఆ కష్టం వేరే, ఈ కష్టం వేరే. ఈ కష్టం ఏంది దరిద్రం? అంటే సేవ చేసిందని నాకు ఇష్టపడ్డా సార్ నేను ఆమెని. అంటే సేవ ఎవరు చేస్తే వాళ్ళేనా? అంటే అందరు ఎట్లా కుడతారు సార్, కొందరు ఏంటి ఈవిడలో ఉన్న స్పెషల్ సర్వీస్ ఏంటి? అసలు అక్కనో అమ్మనో ఎందుకు చూడలేకపోయావా? అంత సరే, అక్క నా అమ్మ కాదు కదా, భార్య. తనలో నా భార్యను కూడా చూసుకున్నా. భార్య కనిపిస్తుందా? అక్క అమ్మ కనిపిస్తుందా? భార్య అని కాదు మేడం, తనలో నా భార్యను చూసుకున్నా కదా. తప్పేం పని చేసినా మేడం చెప్పండి? అరే తప్పున్నారా? ఏం మాట్లాడుతున్నావు? తప్పేం చేసినా సార్ మీరే చెప్పండి. నీ భార్య తప్పు చేసినా మీరు ఒప్పుకోండి, నేను ఇప్పుడే జైలుకి వెళ్తాను. నేనే తప్పు చేశాను చెప్పండి. అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం తప్ప, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప, మోసం చేసి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తప్పే. అంటే తినకు సేవ చేసింది కదా, తోడు ఉంటుంది. అలా కదయ్యా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అరే నువ్వు మంచాన పడతావు ఈ రోజు కాకపోతే రేపైనా, మీ భార్య ఏమో వచ్చి నీకు సేవలు చేయలేక ఒక మగాడిని తీసుకొచ్చి పెట్టుకుంటది. మొదలు పెట్టమంటావా? అవును కూడా కార్యక్రమం మొదలు పెట్టమంటావా? ఆడేమని పెట్టుకోవాలి, మగాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఆడేమని పెట్టుకోవాలి? నువ్వు ముందే చెప్పి యాక్సిడెంట్ చేయించుకుని మంచమే పడుకుంటావు, నాకు ఆడవాళ్ళని పెట్టు పని వాళ్ళకి. అంటే నేను ఎందుకు చేసిన సార్ అది? మేడం నేను సర్వీస్ గురించి మాట్లాడాలి, నాకు నచ్చింది అని చెప్పాను నేను, అంతే. నేను సర్వీస్ గురించి మాట్లాడాను. సరే అయ్యా, ఇప్పుడు మీ ఆవిడ కూడా నాకు ఆయన నచ్చాడు, ఆయనలో నేను నిన్ను చూసుకుంటాను. ఆవిడ అలాంటిది కాదు, చాలా మంచిది. అంటే నువ్వు చండాలుడు అని నువ్వు ఒప్పుకుంటున్నావుగా, నువ్వు చేసిన తప్పని ఒప్పుకుంటున్నావుగా. నేను చేసిన తప్పేంటని చెప్పేసి అన్నావు. మోసం చేశాను, ఈమెయిల్ మోసం చేశాను అడుగు. ఇప్పుడు మీ ఆవిడ కూడా అదే అంటది, ఏం చేస్తావు అప్పుడు? మోసం చేయలేదంట, ఏమంటావు? మోసం చేయలేదని కనిపిస్తుంది కదండి అక్కడ. అక్కడ నీ పేరు ఉంది కదా, నీ పేరు ఉన్నది అక్కడ దబాయిస్తుంటున్నావు. నా ముందేమో మింగినట్లు మాట్లాడావు, ఇక్కడికి వచ్చి రేస్ చేస్తున్నావేంది? మేడం అదంతా నాకు వద్దు,
తనంటే నాకు ఇష్టం, తినంటే నాకు ఇష్టం, ఇద్దరంటే ఇష్టం. అట్లా నేను నడవదు ఇద్దరితోటే మేడం. ఉంటాను. నేను మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. అలా నేను ఏంటమ్మా ఒప్పుకోను మీ మేడం, ఆయన ఇద్దరు నేను ఒప్పుకోను మేడం. చేసుకోండి, నేను ఇంతే ఇద్దరిని మెయింటైన్ చేస్తా. దానిలో తప్పేంది మేడం? చెప్పు మీరే, తప్పేముంది చెప్పండి. చెప్తాను, మీ ఆవిడ చెప్తాను. ఏమడుగుతుంది? తనకు కూడా ఇష్టమే చెప్పడానికి కదా. ఎవరి వరకు వచ్చింది ఎవరు నిన్ను ఎవరు తీసుకొని? ఇష్టమే అని చెప్పి ఒక్కొక్కరు ముగ్గురు నలుగురిని మెయింటైన్ చేస్తే సమాజంలో తనకి బతకడం ఇష్టమే చాలా కదా కష్టం మేడం, అవుతుంది. తన ఇష్టం అనేది సమాజానికి తప్పని కొన్ని పక్కన ఉన్నా కదా కట్టుబాట్లు, నేను. సాంప్రదాయాలు ఉన్నాయి. కాదు మేడం, దాన్ని తన control ఇష్టం అంటే చేయడానికి తన లాంటి పక్కన ఉన్నా ఒక కదా. నిమిషం. ఒళ్ళు కొవ్వెక్కి ఇద్దరు పడుకొని మా ఇష్టం ఏంటి అంటే కుదరదు. అదే తన అదే ఇష్టం ఇష్టం అంటేనే ఎవరు కదా. చేస్తానంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లా? ఎందుకు అదే ఒప్పుకోవాలి ఇష్టం మేడం? ఎవరు చేస్తుంది? ఎందుకు ఒప్పుకోవాలి? మూడు ముళ్ళు కట్టా అరే నేను. నువ్వు ఒప్పుకోవు కానీ అరే మీ నేను ఆవిడ మూడు ముళ్ళే ఒప్పుకోవాలని మరి ఆ విషయం నేనే ఆమె ఉండాలి. చెప్పండి కదా మీరు. ఏయ్ సరే మరి ఇప్పుడు వాళ్ళకి ఆహా పోలీసులు నీకు కేసు వాళ్ళిద్దరు ఇష్టం కట్టేయండి. ఒప్పుకుంటాను, మరి మీ ఆవిడకి ఇష్టం లేదు కదా అట్లా ఎట్లా ఆవిడ మేడం? ఉండడం అవసరం లేదు. నీకు ఒక ఇష్టం కూడా అమ్మాయికి అదే ఇష్టం కదా. ఉండదా? లేదు మేడం, నాకు ఇద్దరు కావాలి. ఆవిడ కూడా ఇద్దరు కావాలి. ఆవిడ కూడా ఇద్దరు కావాలి. ఈవిడకి ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తీసుకొస్తాను ఆగి పెట్టి కొడతా ఇద్దరు అడిగితే. ఇప్పుడు నువ్వు అదే చెయ్యమ్మా. అదే చేస్తా, నేను అదే చేస్తాను. ఇప్పుడు నేను అదే చేస్తా. ప్రాబ్లమ్, సైకలాజికల్ ప్రాబ్లమ్ సార్ అది. మేడం నాకు సైకాలజీ ఏం లేదు, కావాలంటే డాక్టర్ని పిలిపియండి. ఇక్కడ డాక్టరే ఉన్నారు, మీకు ఇక్కడే ఉన్నారు డాక్టర్ డాక్టర్. అక్కడ ఏ డాక్టర్ని పిలిపించాలి నీకోసం? ఇంకా ఏమనంటే ఇట్లా అంటారు సైకాలజీ నువ్వు ఆవిడతో ఉండడం అనేది మీ ఆవిడకి తనంటే నాకు కావాలి, ఇష్టం, సేవ ఆలోచించుకోవాలి. చేసింది మేడం. నార్మల్ గా ఇది ఒక ఆలోచించుకోవాలి. కాదు, నేను ఇంకా చేయలేదా ఎవరిని మేడం? ఇష్టపడకూడదు, పెళ్లి ఒక్కరిని చేసుకుని ఎన్ని ఇష్టపడాలా? సంవత్సరాలు? ఇప్పుడంటే ఒక 2 years అయింది అంతే. అట్లా ఎట్లా? నాకు తిను కావాలి, తను కావాలి, నాకు ఇద్దరు కావాలి. ఓ, హలో ఇప్పుడు మీ ఆవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదు, ఏం చేస్తావు? లేదు నాకు అంత సంబంధం లేదు మేడం, నాకు ఆమె కావాలి, ఈమె కావాలి, ఇద్దరు కావాలి. ఇప్పుడు ఈవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదయ్యా, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఈమె ఆరోగ్యం బాగాలేదు మేడం, అట్లా నేను నడి మధ్యలో వదిలే నేను. ఓయమ్మా. అమ్మా, అతను సింపుల్ గా తెలుస్తున్నాడు కదా. ఇప్పుడు లేదండి. ఒకటి మేము ఎంత అరిచినా కూడా బాధ నీది, అర్థమైందా? బాధ నీది. ఆయన ఇప్పుడు చూడు అతను ఈమె చాలా కొంట్లో simple బాగాలేదు, గా సేవ ఏమంటున్నాడంటే, చేయడానికి ఆవిడ కావాలి, ఈవిడ కావాలి, ఆవిడ కావాలి. అతనికి సైంటిఫిక్ గా కౌన్సిలింగ్ చేయడానికి కూడా అవ్వదు. సార్ అతను నాకు అడ్డం- అంతా ఏ, బాగానే విను, సార్, విను. మీరు మధ్యలో ఇట్లా అనకండి సార్. కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఎవ్వరూ మాట్లాడరు. లేదండి, ఇప్పుడు నాకైతే ఇప్పుడు నేను ఆమె అయితే రావడానికి వీలు లేదు. ఒకప్పుడు వస్తే ఏం చేస్తావు? అతను ఇద్దరు కావాలండి. రానియనండి, నేను ఇంట్లోకి ఎందుకు రానియను, రానియవు? నేను ఎందుకు రానియవు? రానియను. సేవ చేసినంత ఎందుకు మాత్రాన రానియవు? మరి ఆమెకు ఎందుకు నెల పెళ్లి నెలకు చేసుకున్నావు? సాలరీ ఇచ్చినాం అమ్మా, కదండి, ఇక్కడ మాకు చెప్పడం కాదు. జీతం ఇచ్చాం కదా, దానికి ఇంకా అయిపోయింది అక్కడ కదా. చెప్పమ్మా, ఆ, అక్కడ చెప్పు. జీతం ఎందుకు ఇచ్చేసాం రావాలి కదా, చెప్పు. అవసరం లేదు. ఆమె ఎందుకు రావద్దు అవసరం లేదు? అక్కడికి, పెళ్లి ఎందుకు ఇక్కడ చేసుకున్నావు? రావద్దు. పిల్లలు ఎందుకు అన్నావు? కన్నము పిల్లలు కాదు, కన్నప్పుడు ఎందుకు నాతో అన్నావు? అలాంటి నువ్వెందుకు తప్పుడు. చేసుకున్నావు? అది నేను తప్పు అడగాలి నువ్వు ఫస్ట్. చేసినావు. నేను నేను అడగాలి కాదు. నిన్ను, పెళ్లి ఎందుకు ఏం తప్పు చేసుకున్నావు? చేసిందయ్యా? ఏం తప్పు చేసినా నా చూపి మరి అక్కడ నేనే తప్పు proof. చేసినా చెప్పు, చూపి మళ్ళీ అక్కడ ఇంటికి కళ్ళ వచ్చినా ముందు నువ్వు? కనిపిస్తుంది కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది అక్కడ ఆమె ప్రెగ్నెంట్ ఊరుకో, చేసి ఏం ఉన్నది అక్కడ. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నావు? కొంచెం ఇప్పుడు తెలివి DNA ఉందా నీకు? కాదు, ఇద్దరి మధ్యలో అక్కడ తెలివి సర్టిఫికేట్ ఎవరికి అది ఉంది ఉందా? అక్కడ. ఇంకా ఎవరికి నన్నే తెలియదు? దబాయిస్తున్నావా నువ్వు? పిల్లలకి అన్నది కాదు సార్ మరి. ఏ ఇక్కడ పిల్లల్ని కన్నావు కదయ్యా, మరి ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకోవాలని నీకెలా అనిపించింది? బుద్ధి ఎందుకు లేదా? పెట్టుకున్నా మేడం? ఆమెకి యాక్సిడెంట్ అయింది కదా పెట్టుకున్నా. నాకు ఏదో అవసరం తప్పని లేదు. పరిస్థితుల్లో జరిగింది నేనేమైతే కదా. ఉన్నాను కదా, నేను చావలేదు కదా, నేను ఉన్నాను అక్కడ. నాకు కన్ను కావాలి, నా నువ్వు పిల్లలు అంత ఉన్నారు, సంబంధం అట్లా లేదు. అవసరం లేదు. ఆమె మరి ఆమె ఉన్నప్పుడు మళ్ళీ మా చెల్లి 3 ముళ్ళు ఎందుకు మంచి వేసినావు? సీరియల్ నువ్వు పెళ్లి ఎందుకు మంచి మంచి చేసుకున్నావు? సీరియల్ ఇద్దరు ఇచ్చినావు, పిల్లల్ని ఎందుకు ఎందుకు ఇచ్చినావు కన్నావు? మరి? ఇప్పుడు నన్ను మధ్యలో ఎందుకు వదిలేసావు? ఇప్పుడు మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొస్తున్నావు? కాదు, 2 సంవత్సరాల నుంచి మా చెల్లి అన్నం పెట్టినావు, చీరలు ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు మరి? నేను ఒక ఆ? సొంత చెల్లెలాగా అప్పుడు ఒక మంచిగా చూసుకున్నాం మరి అంత ఇప్పుడు మాత్రాన. కూడా చూసుకో కదా, నేను సొంత ఎట్లా చెల్లెలేక? చూసుకుంటా? ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒక ఒప్పుకో, పని అమ్మాయిలాగా ఒప్పుకోవాల్సింది, చూసినా నేను నాకు అలా అంతా ఒప్పుకోను. తెలియదు. నేను నాకు అంతా ఒప్పుకోను, తెలియదు, నేను ఒప్పుకోను, ఒప్పుకోవాల్సిందే. అసలు నేను ఒప్పుకోను. ఉంటావా నువ్వు? ఒప్పుకోకపోతే నేను ఉంటా, ఇదే ఉంటా. ఆ? ఒక్క నిమిషం, ఏ అందగత్తె గురించి మీరు ఇంత పోట్లాడుతున్నారు? ఒక్క నిమిషం అందగత్తె నీ పిలిచి చూద్దాం. పిలవండి. వామ్మో, ఇంత ఫైట్ చేస్తున్నాడు ఏంటి? ఇంటికి వచ్చి చక్కగా పనిచేసే వాళ్ళ గురించి. చెప్పండి సార్, పేరు చెప్పండి. ఆమె పేరు సునీత అండి. న్యాయం లేదు. అతను అనుకున్నదే న్యాయం, అతను అనుకున్నది అంతే, నేను అనుకునేదే న్యాయం. అంటే ఎలా మీరు- మరి ఫస్ట్ మీరు నుంచి చెప్తే ఇంతేనా? వినాలి ఇప్పుడు ఇలా ఇక్కడ. తయారయ్యాడు ఆయన. మధ్యలండి నాకు యాక్సిడెంట్ అయినప్పటి నువ్వు నుండి ఇలా మాట్లాడేది తయారయ్యాడు మధ్యలో బాగా. అర్థమవుతుందా? నేను మాట్లాడతా ఇప్పుడు, నాకు ఎందుకు న్యాయం కోసం మాట్లాడతావు? వచ్చిన ఇక్కడ, నేను ఆ. న్యాయం కోసం వచ్చిన కాబట్టి నేను మాట్లాడతా. నేను ఏం తప్పు చేయలేను నీలాగా. నేనేదో పెద్ద తప్పు చేసి వచ్చి నువ్వు చేసిందే తప్పయ్యా. ఏం తప్పు చేసినా చేసి మళ్ళీ మేడం తప్పు నేను? చేయలేదు, తప్పు చేయలేదు చెప్పండి, అంటున్నావు. ఏం తప్పు భార్య చేసినా ఉండడం ఇంకోరితో నేను? ఉండడం అనేది మీరు తప్పు తప్పు కాదా? చేసినా అని చెప్పు, నేను ఇప్పుడే ఒప్పుకుంటా అరే తప్పని. తప్పే బాబు. ఆ, తప్పే, ఏం చెప్పాలి లేకపోతే మీరు? లా ప్రకారం తప్పే. ఆగు. ఆవిడకి ఆ మహాతల్లి ఎవరు? ఆవిడ కూడా పిలిచి ఆవిడ పేరేంటమ్మా? సునీత అండి. అమ్మా, ఆ సుందరిని పిలవండి. అమ్మా సునీత రా. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. పిలిచిన అక్కడికి మేము ఆమె- పిలిచాం బాబు. నీ బాగోతులు వెంట కనిపెట్టడానికి మేము పిలిచాం. మేము పిలిపించాము, ఎందుకంటే ఆవిడ ఎవరో మాకు తెలియాలి కాబట్టి పిలిపించాం. చెప్పమ్మా సునీత, ఏంటిదంతా? తను నేను చిన్న వ్యాపారం చేసుకుంటుంటే అమ్మో, తను ఎంత దారి సున్నితంగా తెచ్చేటప్పుడు మాట్లాడుతున్నారు మీరు. పోయేటప్పుడు కనిపిస్తారు. ఏ వ్యాపారం అమ్మా?
చిన్న టీ కొట్టు పెట్టు. అంతేనా? ఇంకేమైనా కొట్టు పెట్టారమ్మా? సార్ ఏమనకండి సార్, నవ్వకండి అట్లా. సరే అదే లే, వ్యాపారం ఏంటో తెలియాలి కదా. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఏ వ్యాపారం అని నీకు అడిగారు? నచ్చినట్టు నువ్వు ఉంటావు, మేము మాట్లాడకూడదా? ఏ వ్యాపారం తెలుసుకుందాం తెలుసుకోవాలి కదా, మేము ఎట్లా అరే. మాట్లాడతాం? నువ్వు చెప్తావేంటి? నువ్వు మధ్యలో వెళ్ళొద్దు, వాళ్ళు అడుగుతున్నప్పుడు feel వాళ్ళు అవుతున్నాడు. మాట్లాడు. చెప్పమ్మా, ఏ వ్యాపారం? చిన్న టీ కొట్టు పెట్టుకున్నాను సార్. ఉమ్, తను వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ ఆపి టీ తాగేవారు. ఉహు. చాలా డల్ గా అనిపించేవారు. ఏది ఈ వ్యాపారం అనేది వీళ్ళ ఇంట్లోకి పనమ్మాయి కింద రాకముందేనా? రాకముందు. ఓహో, ఓకే ఓకే, అదమ్మా. రైట్ రైట్, ఓకే. ఆ టీ తాగేవాడు. ఆ టీ తాగేవాడు, కాసేపు కూర్చునేవాడు పక్కన, చాలా డల్ గా ఉండేవాడు. మీదేంటమ్మా, మీ హిస్టరీ ఏంటి? మీరెవరు? మీకు ఎంతమంది పిల్లలు? మీ భర్త ఎక్కడ? నాకు పిల్లలు లేరు కానీ మా ఆయన వదిలేశాడు సార్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వదిలేసి? 4-5 సంవత్సరాలు. ఓకే. చెప్పమ్మా. చాయ్ తాగటానికి వచ్చేవాడు. అప్పుడప్పుడు టీ తాగా పక్కన కూర్చొని చాలా డల్ గా ఉంటే, ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి అంటే, మా ఆవిడకి ఇట్లా అయినాడు ఆయన ఒక్కడిని అడిగావా ఇలా చాలా మందిని అడిగావా ఆయన వాళ్ళ కష్టాలు? అంటే చాలా మంది కొంచెం మంచిగా మాట్లాడే వాళ్ళు చెప్పుకుంటారు మేడం, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. బాగా చెప్పుకున్నారు. మా ఆవిడకి ఇలా అయ్యిందని చెప్పాడు. ఆయనని చెప్పారు, ఇంట్లో చూసేవాళ్ళు లేరు, కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఏంటి నాకు ఉమ్, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పుకొస్తూ ఉండేవాళ్ళు. సడన్ గా ఒకరోజు ఇట్లా మా ఆవిడకి సేవ చేయాలి, నీకు ఇష్టమైతే మా ఇంట్లో ఉండు, మా ఆవిడకి సేవ చేయి, నీకు అన్ని మంచిగా చూసుకుంటాను, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పారు. టీ కొట్టు అదే అక్కడ దుకాణం ఆపేసాను క్లోజ్ సార్. చేసి ఆపేసావా? దుకాణం ఓపెన్ చేసింది. ఓ, అంత నువ్వు సంపాదించేంత స్థాయికి జీతం ఇస్తానాడా లారీ డ్రైవర్? అంటే జీతం అని కాదులే కానీ సాటి మనిషికి మంచిగా లేదు కదా, అమ్మా, వచ్చాను సార్. మీ పని మానుకొని వచ్చారు. వచ్చేసాను మేడం. తర్వాత ఏమైందమ్మా? తర్వాత తను అసలు సో అంతకు ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళక ముందు చాయ్ వరకే మీ సంబంధం, అంతే అంతేనా? అంతే. ఓకే, చాయ్ వరకే, రైట్. తర్వాత అంతవరకే. తను చేస్తా ఉన్నాను, 1 సంవత్సరం అయిపోయింది, పని చేస్తున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను, తనకి మంచిగా చూసుకుంటున్నాను. అనుకోకుండా ఒకరోజు తనే నా గదిలోకి వచ్చారు. అంటే ఇట్లా ఆ అమ్మాయికి అలా ఉంది కదా, బాగాలేని మనిషి, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు అంటే, లేదు నాకు ఎలాంటి సుఖం లేదు కదా, నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఏ అన్యాయం చేయను, తనకు కూడా అన్యాయం చేయను, అరవకు గోల్ చేయకు అని అన్నారు. ఓ, నువ్వు అక్కడ కూడా సేవ చేసావు. నువ్వు తప్పు అనిపించలేదమ్మా మరి? నీకు మంచం మీద పడున్న ఒక భార్యని వదిలేసి నీ దగ్గరికి రావటం అనేది తప్పని అనిపించలేదా? ఒకప్పుడు నీకు అదే పరిస్థితి ఏర్పడి మీ ఆయన చేస్తే? తప్పు అనిపించింది కానీ గోల్ చెయ్యకు, నాకు ఆపరం పోయింది, మరి తను కూడా పేషెంటే కదా, తనకి ఏదన్నా అయిపోతే తను నాకు కావాలి, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. అందువల్ల నేను ఏం అనలేకపోయాను. మరి తప్పు కంటిన్యూ అయిందమ్మా తర్వాత కూడా? అవును సార్. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా? అవును సార్. ఎన్నో నెల? 6వ నెల. అంటే ఇది కూడా అనుకునే ప్లాన్డా? అంటే ప్రెగ్నెన్సీ అనేది పిల్లలు కానీ ప్లాన్ ఏం కాదు సార్. అనుకోకుండా జరిగింది. పెళ్ళయింది, మా ఆయన దూరం అయ్యారు, నాకు పిల్లలు లేరు కనుక నాకు బిడ్డ ఉంటే బాగుండు అనిపించింది. నీ అవసరం నీది, అతని అవసరం కాదమ్మా, నువ్వు నీకు షెల్టర్ ఇచ్చిన ఒక ఇంట్లో ఆ అమ్మాయి మంచం మీద కూర్చొని నిన్ను ఒక అక్కలాగా చెల్లిలాగా చూసుకుంటే సొంత అక్క కంటే ఎక్కువ చూసుకున్నాగా, చెల్లెలాగా పుణ్య చూసుకున్నా. కార్యం ఇది. మళ్ళీ అందులో నీకు తోడు కోసం ఓ పిల్లని కదమ్మా. కంటే ఓ పిల్లనో పిల్లోనో. నీ అవసరం గురించి పిల్లని కన్నావు, మేడం చెప్పినట్టు అతని అవసరం తీర్చావు. మరి ఈ నా అమ్మాయికి ఏం పరిస్థితి చేస్తున్నావు? ఏంది? నీకు ఎంత నీకేం అన్యాయం చేసినా నేను నీకు అంతకన్నా మంచిగా చూసుకున్నా, నీకు ఒక సొంత అక్కలాగా చూసుకున్నా, నాకు ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసేలా ఒప్పింది నీకు అసలు? అన్యాయం చేయడానికి మిమ్మల్ని ఏమన్నా వదిలేయమని చెప్పట్లేదు కదా, అమ్మో, నేను ఆహా. ఉంటానని చెప్తున్నా. ఏ పక్కన ఉంటావమ్మా? ఆల్రెడీ పక్కనే ఉన్నావు నాకు ఎలాగో తోడలేరు కాబట్టి నాకు బిడ్డ కావాలి. అది నా బిడ్డ కాదే కంటే మరి తనైతే నీ బాగుంటుంది మొగుడు దగ్గరకు వచ్చి నేను అదే చేస్తే నువ్వు ఊరుకుంటావా? అది చెప్పు ఫస్ట్ నాకు. ఆయనే ఉండేవాడు. లేడుగా, నేను అది ఆవిడది. చేయాల్సి వస్తుంది. ఆహా, ఒకవేళ ఉంటే గనక ఎట్లా ఉంటుంది అసలు? ఆవిడ నెత్తి మీద పీకేది ఎవడు లేడు కాబట్టి అందుకే అట్లా విరమిగిపోతుంది. ఇట్లా ఎంత మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వరకు నువ్వు సన్నివేశం చూడలేదు. హరి ఎలా మాట్లాడాడో తెలుసా? ఎంత గర్వంగా మాట్లాడాడో తెలుసా? నువ్వంటే సాఫ్ట్ గా దూవుతున్నావు కానీ అతను ఎలా మాట్లాడాడో తెలుసా? నా జీవితం నేను ఎలా బతుకుతాను, నాకు ఏ లెక్క పత్రం లేదు, ఇద్దరిని చూసుకుంటాను, ఇద్దరిని పక్కన పెట్టుకుంటాను అని అంటున్నాడు. సార్ నేను అట్లా మాట్లాడలేదు సార్. మీ ఇద్దరిని పెట్టుకుంటాడు, మూడో దాన్ని కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు రేపొద్దు నీ నడ్డిరిగింది అనుకో, నువ్వు మంచం పడుకున్నావు అనుకో, ఆవిడ పక్కన ఇంకో లారీ మీదకి వెళ్తాడు, అక్కడ భోజనం చేస్తాడు, అమ్మ నా బండి ఎక్కుతావా వస్తావా అంటాడు. అప్పుడు 3 ఉంటారు, 4 ఉంటారు. ఇక్కడ ఒక చిన్న విలేజ్ తయారవుతుంది అనమాట, ఒక ఊరు. అలా ఏం ఉండదు సార్, అలా ఉండే పని ఏదో ఆవిడ కూడా అలాగే అంది. నేను ఫస్ట్ అలాగే నమ్మినా, ఎంత మంచోడు నా భర్త అని, మంచిగా ఉన్నవాడు 2 సంవత్సరాలకే ఇగో ఈ కథ వేసి కూర్చున్నాడు.
ఇంకోసారి వెళ్ళే పని అయితే మీకు మంచులో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసేవాళ్ళు కదా. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి అయ్యో ఇవిడేంటి ఇంత పెడతాను సాఫ్ట్ గా మంచిగా. సింపతిగా చూడు. మాట్లాడుతుంది. చేసిన అమ్మ, కాదమ్మా, తప్పమ్మా. at the end of the day అలాంటప్పుడు ఒకే ఒక పెళ్లిగా point. ఆహా అతని చేత నేను తల్లి కాపాడాలి, నాకు బిడ్డ కావాలి అని అనుకున్నావు. ఇక్కడ ఆ అమ్మాయి జరిగినటువంటి అన్యాయం కాస్తంత కూడా నీ కళ్ళలో ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నీ గురించి నువ్వు జాలి పడుతున్నావా? కాదయ్యా ఆవిడ గురించి జాలి కాదమ్మా. పడుతున్నావా? ఆహా మీ ఆయన వదిలేసాడని చెప్పేసి అన్నావు, నీకు బిడ్డ కావాలని చెప్పేసి అన్నావు. అలాంటప్పుడు పెళ్లి కానీ ఇంకొక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది కదా. అలా అని ముందు పెళ్ళైన వాడిని ఆల్రెడీ వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ? నేను కావాలని తప్పు చేయలేదు. ఒకసారి చేశారు, తర్వాత కంటిన్యూ తర్వాత అయ్యారు. వదిలేయొచ్చు కదా. తర్వాత ఒకసారి తెలియక బిడ్డ తప్పు కావాలి చేసావు. అంటే ఇంకో పెళ్లి చేసుకోవాల్సింది. ఇంకొక అక్కడ పెళ్లి చూస్తున్నావు చేసుకొని కదా, పెళ్లి ఎక్కడైనా చేసేది కదా. ఉండాల్సింది. నాకు 2 పిల్లలు, నా జీవితం ఖరాబ్ చేయడానికి నాకు వచ్చినట్టు అతను అరవద్దన్నాడు, నువ్వు నోరు మూసుకున్నావు, అతను కంటిన్యూ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు నా అడ్వాంటేజ్ నేను చూసుకోవాలి కదండి, నాకు ఒక బిడ్డ కావాలి, మా ఆయన దగ్గర నుంచి ఆ సంతృప్తి తీరలేదు కాబట్టి ఇతను ఇది తీర్చాడు అన్నాడు. అతను ఇంకో ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది అతను కదా. ఇప్పుడు విర్రగ వీగిపోతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇందాక అడిగిన ప్రశ్నగా నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఏడవటానికి కారణం ఏంటి? నిన్ను చూసి నువ్వు జాలి పడుతున్నావు కొంప తీసి? జాలి అని కాదు సార్, మరి అంటే నేను ఎప్పుడు ఏ తప్పు చేయకుండా వ్యాపారం పెట్టుకునేదాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాను. ఆయనేమో వితండవాదన, ఈవిడేమో మొత్తం సాఫ్ట్ అదమ్మా, అతను ఏమైనా నిన్ను రేప్ చేశాడా? అన్నట్టు మాట్లాడుతుంది. నేనేమన్నా ఇది రేప్ చేశాడా నిన్ను? నువ్వు నీ సుఖాన్ని నువ్వు తీర్చుకున్నావు, అతని సుఖాన్ని అతను తీర్చాడు, మధ్యలో ఆ అమ్మాయి నాశనం నేను అయిపోయింది. అన్యాయం అయిపోయినా ఇక్కడ. ఏం మాట్లాడుతావు? పెద్ద నేను కాదు, నేను తప్పు ఏడవాల్సింది చేయను. ఈవిడ ఏడుస్తుంది ఏంటో. తప్పు చేసి అంటారు కదా, ఇక తప్పు చేసి ఒక మూలకు ఉండాల్సింది ఇంకా ఇప్పుడు రచ్చకెక్కుతుందా? ఇప్పుడు ఆ అమ్మాయి కన్నీళ్ళకి మనం అందరం కరిగిపోయి కరిగిపోయాలి. అయ్యో పాపం ఆ. అక్కడిని అన్యాయం అయిపోయిందమ్మా, అన్ని దిక్కులు నువ్వు అన్యాయం అయిపోయి, నువ్వు ప్రెగ్నెంట్, ఇప్పుడు దిక్కు లేనటువంటి పరిస్థితి కాబట్టి అతనితో కంటిన్యూ అయిపోమని చెప్తావు అనుకుని వచ్చావా? నాకు ఎవరు లేరు కదా సార్. అయితే ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకుంటావా? అదే కదా, బిడ్డకి తండ్రా? ఎవరు లేరంటే ఒక మంచి సంబంధం చూసి పెట్టమ్మా. నేను మంచిగా సంబంధం చూసి మేము పెళ్లి చేసి ఇచ్చేవాళ్ళం కదా. మనందరం ఇక్కడ పిక్చర్ లెక్క కనిపిస్తున్నాం కానీ వీళ్ళు ఛాయ్ తగినప్పుడే వీళ్ళు మ్యూజిక్ ఎప్పటి నుంచో ఉందండి, మనకు అర్థం కాలేదు. నాకు తర్వాత అర్థమైపోయింది. ఇంకా ఇదంతా ప్లాండ్ గా ముందు నుంచే ముందే నడిచింది. నిజం చెప్పమ్మా, చేసుకున్నది ఇది. ముందు చేసుకొని ఇప్పుడు బయటపడంగానే నీకు ఎట్టొచ్చి నాన్న రూమ్ దొరక్క ఇంటికి వచ్చావు, ఈ కారణం వల్ల ఇంటికి వచ్చావు అంతే. లేదంటే మీరు లేదు అంత సార్, తనే బతిమలాడితే తనకు బెడ్ రెస్ట్, తనకి చేసుకోలేకపోతుంది, పైకి లేవలేకపోతుంది, పిల్లలు ఉన్నారు, అంతేనా? పిల్లలు స్కూల్కి అంతకు ముందు ఎప్పుడు కూడా అతను నీ మీద ఇష్టం వ్యక్తపరచడం కానీ ఇదేం లేదు. లేదు సార్. సరే ఇప్పుడు ఏమంటావు? బాగుంది నీ ఏడుపు, ఏమంటావు? ఇప్పుడు ఎట్లా ఉన్నావు అట్లాగే ఉంటాం అంతేనా? తనకు కావాలి సార్. ఏం కావాలి? ఐస్ క్రీమ్ అదేమన్నా కావాలంటే ఐస్ నాకు. క్రీమ్ కాదు కానీ నా బిడ్డకు తండ్రి అబ్బా, నీ కావాలి. దృష్టిలో నువ్వు చేసేది తప్పు అని నీకు అనిపిస్తుందా? అనిపించండి మేడం, అనిపిస్తుందా తల్లి? అనిపిస్తుంది. నమస్కారం. కాదమ్మా, నీ బిడ్డకి తండ్రి కావాలంటే ఎలాగ మీరు అందరూ పబ్లిక్ గా ఒప్పుకున్నారు కాబట్టి నీ బిడ్డకి అతనే తండ్రి. ఇప్పుడు ఎవరు కాదన్నారు? దానికి మించి ఏం కావాలి? ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ మళ్ళీ బయటికి పెడతాను అంటున్నాడు వెళ్ళి అతను. టీ కొట్టు పెట్టుకోవచ్చు కదా. నీ బిడ్డకి తండ్రే అదే, ఓకే, సర్టిఫికెట్లు అదే ఉంటుంది. నువ్వు వెళ్ళి టీ కొట్లో ఉండి అక్కడే అమ్ముకో, వాళ్ళిద్దరు భార్యాభర్తల్లో ఉంటారు. అతనేంటి ఇంకొక అడుగు ముందుకేసి ఇద్దరు ఎన్నో కావాలంటున్నాడు. వస్తారు ఇంకా అక్కడికి. ఇంకా నీ బిడ్డను నువ్వు ఎలా పెంచుకుంటావో ఆ విధంగా పెంచుకో, ఆ టీ కొట్టు చూసుకో, నీ బిడ్డను కాపాడుకో. అదొకటే కదా నీకు ఎజెండా, ఆ విధంగా చూసుకో. ఇలాంటి దానికి వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? ఆశ్చర్యపోతున్నాను నేను. ఆయన దానికి ఓకే వాదన చెప్తావా అలా నువ్వు? ఉంది, ఇలా ఉంది. ఇద్దరు కావాలంటున్నాడు, దానికి ఓకే నీకు? బతకాలని వీళ్ళకి తెలియదు. ఏమ్మా ఓకేనా? విధంగా చెప్తే నీకు వెనక ముందు ఎవరు లేరా? మీ అమ్మ నాన్న ఎవరు లేరా? లేదు సార్. ఎవరు లేరు, అది నీ అడ్వాంటేజ్. నీకు ఎవరు లేకపోవటం అనేది నీ బలం. చాలా మందికి ఏంటంటే ఎవరు లేకపోవటం అనేది బలహీనత అవుతుంది. నీకు ఎవరు లేకపోవటం అనేది నీకు బలం. ఎందుకంటే మేము వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయలేం, ఈ అమ్మాయికి గడ్డి పెట్టండి అని చెప్పలేం. మళ్ళీ నంగనాచిలాగా ఇలా ఏడుస్తూ ఉంటే కనుక మేము జాలి పడిపోతాం. మొత్తం తెగిచ్చింది. ఇక ఎవరికి వెళ్ళట్లేదు ఇక అన్ని, అందుకే ఇట్లా వేసి కాదు, దేశాలు నీతో వేస్తుంది ఇంకా. మీతో మాట్లాడినప్పుడు కూడా ఇలాగే మాట్లాడిందా? లేదండి, లేదంటే గట్టి కొంచెం అప్పుడు గట్టిగానే మాట్లాడింది అదో. నాతో ఫోన్ లా. ఇక్కడికి వచ్చి నంగనాచి ఏడుస్తుంది ఆమె. అది నేను ఈ కాపురానికి అడ్డం రావాలి. ఇంకా అడ్డం వచ్చేది ఏంటి? అన్ని పెద్దగా చేసే కూర్చున్నావు ఇంక ఇక్కడ. నా జీవితమే ఖరాబ్ చేసినావు. నా పిల్లలను అన్యం చేయడానికి నువ్వు నా ఇంట్లోకి దూరినావు అసలు. ఆవిడ లాజిక్ చూడు, లేపుకుని వెళ్ళిపోతే కనుక మీ ఇంటి వరకు ఎందుకు, ముందే లేపుకుని వెళ్ళిపోతుండే చూడు. ఇంకా ఆమె ఇంకా ఏమయ్యా, చేసిన ఇక్కడ తప్పు కొంచెం చేసే. correct answer చెప్పు నాకు. ఆవిడ నిన్ను పూర్తిగా నమ్మింది, నువ్వు ఆవిడంటే ఇష్టపడుతున్నావు. అతన్ని వాళ్ళ భార్యతో కట్ చేయించి నేను తీసుకొని వెళ్ళిపోతానంటే తీసుకొని వెళ్ళిపోయేదాన్ని కదా అంటుంది. అలా వెళ్ళిపోయేవాడు ఆవిడ కోసం. అట్లా వెళ్ళిపోయి ఉంటే మరి వీడికి ఎందుకు వస్తుండే? నేను ఈమెను ఎందుకు చూసుకుంటుండే? నీకు ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలనే కదా.
అరే ఇద్దరు కాదు ముగ్గురు కాదు అదంతా కాదు కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మ నువ్వు ఫస్ట్ చెప్పమ్మా. అతను మొండివాదం ఇది చాలా మొండిగా వాదిస్తున్నాడు, అతనితో మేము లాజికల్గా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అసలు నీకైనా కొద్దిగా సెన్సిబిలిటీ ఉంటే కనుక నువ్వు ఒక్కసారి ఆలోచించి సార్ అదంతా తెలియదు సార్, నాకు తను కావాలి, మీ ఇద్దరు కావాలి. నేను అడగలేదయ్యా, ఆగు. నీ ఎడవాదం పెడవాదం నిన్ను అడగలేదు, నీతో మాట్లాడటానికి మేము ఎవరు ఇష్టపడట్లేదు. ఈ మహాతల్లి కన్నా కొద్దిగా క్యారెక్టర్ ఆలోచన, అంతకుముందు పరువుగా బతికాను అని 10 సార్లు అంటుంది కదా, ఆ పరువును ఇప్పుడైనా కాపాడుకోమంటున్నాను నేను. అది నీకు ఎలాగలేదు, పరువు ఇప్పుడైనా కాపాడుకుంటావా? కాపాడుకుంటాను. నీ బిడ్డకి నువ్వే పోషించుకో. అతనే తండ్రి అని కాదనట్లేదు, కానీ దానికి లీగల్ ఎటువంటి వ్యాలిడిటీ ఉంటుంది అన్నది మేడం చెప్తారు. నీ బిడ్డను చూసుకుంటూ పోగానే అతనితో మాత్రం ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. అతని వైపు చూసి చెప్పు. అతను మొండిగా వాదిస్తున్నాడు ఇద్దరు కావాలని. ఆయన వెళ్ళమంటే ఎంత రొమాంటిక్ గా చూస్తున్నావు అతని వైపు. ఆయన వెళ్ళమంటే వెళ్తుందంట. వెళ్ళమంటే వెళ్తాడు. వాడు చచ్చిన వెళ్ళమండు. వెళ్ళమంటే వెళ్తావా? ఏ అమ్మాయి ఇప్పుడు వరకు అమ్మాయి ఏమో అంటుంది, అమ్మాయి వచ్చి ఒక 2 పీకితే అప్పుడు నువ్వే ఆటోమేటిక్గా వెళ్తావు. ఇప్పుడు దాకా ఏదో చెల్లెలాగానే నీ చూసుకున్నా, పరువు- ఇప్పుడు నీ పరువు- మాత్రం నీ బండారం బయట నేను- పడ్డది. ఇప్పుడు నువ్వు నిన్ను పరువుగా మాత్రం నేను వదిలేదే లేదు అసలు. పరుగుగా బతుకుతున్నా అంటే తీమంటావు అమ్మాయి. నేను రోడ్డు ఎక్కించి పరువు తీయటం. ఎక్కడైతే నీ కొట్టుందో అక్కడే నేను నిలదీస్తుంది నడి రోడ్డు మీద పరువు. అప్పుడు ఎలా బతుకుతావో చూడొచ్చు. ఏమ్మా నువ్వేమనుకుంటున్నావు? ఇద్దరు నేనైతే అసలు కావాలంటున్నావు. నాకు వద్దండి, నాకు ఆమె మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం నేను ఊరుకోను. మరి మీ ఆయన ఇద్దరు కావాలి, లేకపోతే ఉంటే ఉండమనండి, లేకపోతే ఊరుకోని అంటున్నాడు. నేను అసలు ఆమెను వదిలిపెట్టేసేయాలి. ఇక్కడ నా పిల్లలతోని నాతోనే ఉండాలి. ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అలా ఉండను అంటే ఏం చేస్తావు? ఉండాలి, ఉంటాడు కూడా. ఏమ్మా ప్రేమ, ఒకరి మీద ఒకరికి ప్రేమ. బాల్ నీ కోట్లోనే ఉంది. నువ్వు వెనక్కి తగ్గాలి, నీ దారి నువ్వు చూసుకోవాలి. ఇంతకు ముందులాగా పరుగులాగా బతకగలగాలి. నీ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడన్నది సమాజానికి ఏం చెప్పుకుంటావో అది నువ్వు చెప్పుకో. సార్ అసలు ఆవిడ వదిలే ఈయన వదిలేలాగా కనిపించట్లేదు. చూద్దాం మేడం. మరీ విడ్డూరంగా ఉంది ఈవిడ వ్యవహారం. ఈవిడ 2 కావాలి, 3 కావాలి, 5 కావాలంటున్నాడు. ఏమ్మా మరి నా బిడ్డకి తండ్రి నేను ఎలా బతకాలి సార్? అమ్మా. నాకు ఏదన్నా ఆధారం చూపిస్తే అలాగే నీ బతుకుతాను. లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు, అదే. నాదేంటి మరి పరిస్థితి నీ ఇక్కడ? కొట్టుంది కదమ్మా, మళ్ళీ తెరిచేసే రీఓపెనింగ్ అని చెప్పి నేనే వస్తాను రిబ్బన్ కటింగ్. కాదు, వీళ్ళు ముగ్గురు కలిసి ఇంట్లో ఉంటానంటాను ఏంటండి? అలా ఒప్పుకుంటుంది, అలా ఒప్పుకుంటుంది ఎందుకు అలాగా. ఒప్పుకుంటారు? అసలు ముందు భార్యను కట్టాలి వీళ్ళిద్దరిని కదా, ఎందుకంటే వాళ్ళిద్దరు ముదిరిపోయారు. ఈ ముదిరిపోయిన బ్యాచ్ కి అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలీదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటే ఏంటో తెలీదు. వద్దమ్మా వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో. ఏం తీయమంటావా పరువు? మాస్కులు కట్టుకుని బ్లర్ వేసారని చెప్పా ఛానల్ వాళ్ళు. లైటింగ్స్ ఆన్ చేయమంటావా నీ మీద? హరి గారు ఆ మేడం. గారువా వచ్చేసింది మరి? గబుక్కుని. గబుక్కుని హరి, వచ్చింది కొద్దిగా వయసు తగ్గట్టు. ఆలోచించే మాకు ఆ కదా. సంస్కారం ఉంది, ఏం చేయమంటారు? ఎవరు హ్యాపీగా లేరు హరి ఇక్కడ, ఎవరు హ్యాపీగా లేరు నీతో. నేను ఎక్కడున్నా సార్ హ్యాపీగా. విను ఒక్క నిమిషం, నువ్వు హ్యాపీగా లేవు. అదే నేను అంటున్నాను కదా, నువ్వు హ్యాపీగా లేవు. నువ్వు హ్యాపీగా ఉన్నావా హరి? లేదు సార్, నేను హ్యాపీగా లేదు. నువ్వు హ్యాపీగా లేవా? లేదు సార్, నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు? ఇద్దరు కావాలి అని అంటున్నావు, నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు? నాకు తను కావాలి, తిని కావాలి సార్. తను నేను రానంటుంది, ఒప్పుకోను. తన నేను బిడ్డకి అసలు తండ్రి ఒప్పుకోను అంటుంది నువ్వు. కానీ నువ్వు కావాలని తనేమి నువ్వు వాదించినట్టుగా వాదించట్లేదు. నువ్వు వద్దంటుంది, బిడ్డకి తండ్రి కావాలంటుంది, తనకు ఒక బ్రతుకు తెరువు కావాలంటుంది, దిక్కు కావాలంటుంది. నాకంతా తెలుసు సార్, నాకు ఆమె కావాలి. వీళ్ళిద్దరు నేను ఒక దగ్గర ఉంటా సార్, వీళ్ళిద్దరితోటి. నేనైతే ఒప్పుకోనండి. నేను ఇంట్లో మాత్రం నేను సరే, అసలు మీ ఆవిడ ఉంచుకోనండి. ఒప్పుకోనంటుంది. బయట ఉంచుకుంటావా? నీ మొహం మండ. నేను ఉంచుకోను అసలు. నేను ఇద్దరు ఆమెను ఇంట్లో వెళ్ళగొట్టేసి ఉంచుకోదంటే బయట ఉంచుకుంటావా అని ఉంచాను, అంటున్నా. బయట కూడా ఉంచానండి. ఇద్దరి మధ్యలో మొత్తానికి అన్ని క్లోజ్ చేసేయండి. నేను న్యాయం కోసం వచ్చానండి మీ దగ్గరికి. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. సరే మరి ఇంత సార్. ట్రై చేస్తాం, వాళ్ళు ఒప్పుకోమంటే తర్వాత నీకు ఆప్షన్ ఏముందో చెప్తాం గానీ వాళ్ళ బ్రెయిన్ లోంచి ఉన్న ఆలోచన మేము తీసి బయటపడేలేం కదా. మా ముందే ఆయన అంత తెగించి మాట్లాడుతున్నాడు. అక్కడ అవుతలేదనే మేడం మీ దగ్గరికి వచ్చాను నేను. డాక్టర్ గారు మరి విన్నారు కదండి వీరి వాదన, మరి మీరేం చెప్పదలుచుకున్నారు? మామూలు వాదన కూడా కాదు. మేడం ఇక్కడ ఇదేంటంటే ఈరోజు సునీత ఏడుస్తున్నా కూడా ఆ ఏడుపుకి వెనకాతలు ఉండేటటువంటి ఆలోచన ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఆ అమ్మాయికి ఏంటంటే ఎక్కడో లోపల నేను తప్పు చేశాను, తప్పు యాంగిల్లోకి వచ్చాను, తెలియకుండానే ఏంటంటే అతన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంలోనో, లేదంటే అతను కోరుకుంటున్నాడు కాబట్టి అతనికి ఒక సుఖాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనో చాలా బ్లైండ్ ఫోల్డెడ్గా ఈ అమ్మాయి వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఎందుకంటే ఇందాక ఒక మాట చెప్పింది ఆ అమ్మాయి, చాలా కరెక్ట్ మాట. ఏంటంటే ఇప్పుడు వరకు పరువుగానే బతికాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇప్పుడు వరకు నేను పరువుగానే బతికాను, ఈవిడ్ని చూసుకోవాలని చెప్పి అతను ఇంటికి తీసుకెళ్ళాడు.
ఇంకా అక్కడి నుంచి నా స్టోరీ అంతా తిరిగిపోయింది. ఇంకా తిరిగి రానటువంటి లోకానికి తను వెళ్ళిపోయింది, ఒక ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తను ఏమంటుంది, అంత అడ్డంగా వాదించట్లేదు, అంత భయంకరంగా వాదించట్లేదు. నాకెందుకంటే ఇదంతా చూస్తుంటే ఈరోజు మమతకి హరి గురించి చాలా అంశాలు తెలియదేమో, ఇతనేమి ఫస్ట్ టైమర్ కాదు, సెకండ్ టైమర్ సెంచరీ కూడా కొట్టాడేమో ఇలాంటి అంశాల్లో నాకు అనిపిస్తుంది. ఎటొచ్చి ఏంటంటే మమతకి కళ్ళకు కట్టినట్టు కనిపించలేదు. ఇప్పుడు ఇంట్లో ఈ ఇష్యూ జరిగేటప్పటికి తన కళ్ళెదురుగుంటే కనిపించేటప్పటికి భర్త క్యారెక్టర్ ఇదే అని చెప్తుంది. కానీ ఈ లారీ డ్రైవర్ ఎక్కడెక్కడ డ్రైవ్ చేశాడో మనకు తెలియదు. సరే ఒక్క నిమిషం, హరి ఒకటి, ఇది నా అభిప్రాయం మాత్రమే, నా అభిప్రాయం. నువ్వు కాదనుకుంటే నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో, నువ్వు కాదని చెప్పి, ఇది నా అభిప్రాయం, నేను చెప్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మేడం, ఈరోజు ఈ అమ్మాయి మాట తీరు చూస్తూ ఉంటే కనుక అతనిలాగా వాదించట్లేదు. తను ఏమంటుంది, నేను వెళ్ళిపోతాను, నేను తప్పు చేశాను అంటే నా బిడ్డకి ఇందాక నుంచి తను ఏమంటుందంటే అతను కావాలండి, అతను దిక్కు నాకు, అతను లేకపోతే నేను బ్రతకలేను అనేటటువంటి మాట అనట్లేదు. అని చెప్పి ఈ అమ్మాయితో ఒక క్షమాగుణంతో మనం వ్యవహరించాలని నేను అనట్లేదు. ఎందుకంటే ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తప్పే. మమతకి చాలా భయంకరమైనటువంటి తప్పు అన్యాయం జరిగింది సునీత ద్వారా. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటంటే ఒక రియలైజేషన్, అరే ఇదేంటి, బహుశా ఆ స్థానంలో నేను నిలబడి ఉంటే కనుక నా పరిస్థితి కూడా ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. ఇప్పుడు అతను ఎలాగంటే అతను పట్టినటువంటి ఉడుంపట్లోంచి ఇప్పుడు బయటకు రాలేకపోతుంది. ఎలాగైతే ఇక్కడ వాదిస్తూ ఇద్దరు కావాలి అని అనుకుంటున్నాడో అదే ప్రెషర్ ఈ అమ్మాయి మీద కూడా చూపెడుతున్నాడు అతను. ఖచ్చితంగా నువ్వు ఉండాలి నాతో, నేనే నీకు దిక్కు, నీ బిడ్డకు నేనే తండ్రి, నేనుంటేనే నీకు దిక్కు, లేదంటే నీకు దిక్కే లేదు అనేటటువంటి వ్యవహారం అతని నోటి ద్వారా వచ్చింది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ అమ్మాయి ఏమో వచ్చి ఫైనల్గా ఏంటంటే దిక్కు మొక్కు ఉంటే ఇక్కడే దిక్కు, అవమానం సంగతి పక్కన పెడదాం, బిడ్డ బిడ్డని అంతా కూడా నేను ఇక్కడే ఉంటాను అనేటటువంటి ఫిక్సేషన్లో ఆ అమ్మాయి ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఇదిగా వాదించి ఈ విధంగా వ్యవహరించేటటువంటి హరిని బహుశా బ్రహ్మదేవుడు దిగొచ్చి కూడా వీళ్ళని రెక్టిఫై చేయలేడు. ఇలాంటి వాళ్ళకి మామూలు సైకలాజికల్ కౌన్సిలింగ్ పనికిరావు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక పోలీస్ స్టేషన్, ఒక లీగల్ పరమైనటువంటి కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎక్కడ పంపించినా పోతా, మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరితో ఉంటాను నేను. సరే హెల్దీగా సార్ మీరు ఒక 10 నిమిషాల తర్వాత 10 ఊళ్ళు తిరుగుతా నేను. అదేంటి అన్నది లాయర్ మేడం చెప్తారు. 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోతానంటున్నా కదా, అప్పుడే హెల్దీగానే ఎక్కడికి వెళ్తావు చూద్దాం మేడం. తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే కనుక ఈ అమ్మాయి ఒక భయంకరమైనటువంటి పొజిషన్లో ఉంది. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో కూడా అతి భయంకరమైనటువంటి ఫ్యూచర్, అంధకారమైనటువంటి పొజిషన్ ఎవరిదైనా ఉంది అంటే కనుక ఈరోజు సునీతదే. ఎందుకంటే ఈరోజు బహుశా ఏంటంటే భర్త వదిలేసినప్పుడే ఈవిడికి బహుశా ట్రామా తక్కువేమో. ఈరోజు మోసం చేసిన మగాడు పక్కన కూర్చుని ఇలా నలుగురు మనుషుల మధ్యన ఇలా కూర్చుని ఒక గర్భవతిగా నలుగురికి సమాధానం చెప్పుకోవటం అనేది ఉంచండి, దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక పరమైనటువంటి సూసైడ్, సైకలాజికల్ సూసైడ్ అంటారు. ఇది ఆమె చచ్చిపోయింది. ఎప్పుడైతే కనుక అతనితో కమిట్ అయిందో, ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ కంటిన్యూ అయిందో, ఎప్పుడైతే కనుక ప్రెగ్నెంట్ అయ్యి ఈరోజు అవమానకరమైనటువంటి ఒక స్థానం లేనటువంటి స్థానంలో ఈరోజు ఆ అమ్మాయి కూర్చుందో ఆ రోజు ఈ అమ్మాయి చచ్చిపోయింది. కాబట్టి ఈ కంటతడి, కాబట్టి ఈ బాధ. సో ఇది నేను రియలైజేషన్ అనుకుంటున్నాను. సో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ మనిషి నాకు కావాలి అని మొండిగా వాదిస్తాడు. ఈ అమ్మాయిని ఈ ఉచ్చులోంచి మనం బయటపడేసాడు. ఆ అమ్మాయికి ఏంటంటే కనుక ఇతని భార్యని ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలి అనేటటువంటిది ఆవిడ ద్వారా ఆ పని నడిపించి ఈ అమ్మాయిని బయటేస్తే కనుక హరికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా, అంటే సైకలాజికల్గా బుద్ధి వచ్చే విధంగా మనం ఏం చేయలేం మేడం. దట్ ఈస్ క్లియర్. మనం ఏదైనా చేయాలి అంటే కనుక లీగల్గానే ముందుకెళ్ళాలి. మేడం రమ్య గారు మేడం, మీరేం మనం ఇప్పుడు చెప్తారు? లీగాలిటీ ఏదైనా మాట్లాడాలి అంటే ఒకటి ల్యాండ్ ఆర్డర్ అంటే కాస్త భయం ఉండాలి, సమాజం అంటే భయం ఉండాలి, కుటుంబము, పిల్లలు, భార్య అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. అలాంటి వ్యక్తులకి ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మిస్టేక్స్ జరిగితే వాటిని తప్పులు అంటారు. తప్పులు జరిగినప్పుడు మన స్టేజ్ ద్వారా కానీ, మన కౌన్సిలింగ్స్ ద్వారా కానీ, మన ల్యాండ్ ఆర్డర్ ద్వారా కానీ కొంత వాళ్ళని మార్చడానికి, మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. తెగిచ్చేసిన బ్యాచ్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు దాకా మనం అయ్యో ఆగండి, మాట్లాడిన వెళ్ళిపోమంటావా? మీ ఆవిడ మా దగ్గరకు వచ్చింది న్యాయం కోసం, వాగు. కాసేపు వినడం అలవాటు చేసుకుంటే మారటం అనేది స్టార్ట్ అవుతుంది. నీ సోదరు మాట్లాడతామంటే ఇక్కడికి వచ్చి అంత ఖాళీగా కూర్చున్నావా? నీ సోదంతా వినడానికి తెగించి మాట్లాడుతున్నావు ఇందా నుంచి. నువ్వు చెయ్యొచ్చు తప్పు, అదే పని మీ ఆవిడ చేస్తేనే నువ్వు మాట్లాడుతూ అట్లా. అదే పని మీ ఆవిడ చేస్తే అంటే ఆవిడ ఎట్లా చేస్తుంది? కొడతాను, చంపుతానంటావు. మనుషులు నువ్వు ఒక్కడే పుట్టావా? తప్పు ఎవరు చేసినా తప్పే. నువ్వు తప్పు కూడా కాదు, దాన్ని క్రైమ్ కింద కన్వర్ట్ చేసావు. ఒకసారి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, ఆవిడ ఒక 2 నెలలు మంచం మీద ఉంది, ఇంట్లో ఈవిడ సర్వీస్ చేసేసిందండి అని వెళ్ళిపోయి తప్పు చేయడం వేరండి.
అలాంటి తప్పును మన మీద ఆవిడ తిట్టో ఏదో ఒకటి చేసి బయట ఇది చేసేవాళ్ళం. కంటిన్యూ. అరే అతను ఏం మాట్లాడుతున్నాడు అసలు? నువ్వు ఆగమ్మా కాసేపు. ఏదో గతి లేని బతుకోడు బతుకుతున్నావు. ఏం భార్య నువ్వు? లీగల్ ప్రొసీడింగ్స్ వినండి కాసేపు. మీ ఇష్టం వచ్చినట్టు సమాజంలో బతికేస్తావు కుదరదు. నువ్వు నమ్ముతావా నమ్మవా, దానికి గౌరవిస్తావా గౌరవించవు అనేది అది నీ కర్మ, అది వదిలేసే. మేడం కాదు సార్, కనీసం చెప్పే 5 minutes కూడా వినడానికి రెడీ అవ్వట్లేదు. నీకు అంత ఓపిక లేదా? ఇదే మేము మాట్లాడాలంటే మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. మరి వచ్చినావు కదా, విను. మైండ్ ఫిక్స్ చేసుకొని వచ్చేసాడు. నాకు చేయాలా సార్? ఎవరేం చేసే న్యాయం ఏంటి? విను. ఇన్నాళ్ళు తెలుస్తుంది. కాదు ఈమె మీ దగ్గర నువ్వు వచ్చి మాట్లాడుతున్నా సార్, మాట్లాడచ్చు సార్. అబ్బాయి మాట్లాడితే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఓయ్, అబ్బాయి వినడానికి రెడీగా లేడు. ఒక నిమిషం వినాలి. ఇలాంటి చెత్తవేతల కోసం బయట ఉంది. ఇక్కడ బయట వాళ్ళందరికీ తెలుస్తుంది అని చెప్పి నీలాగా మొండిగా మాట్లాడే వాళ్ళకి అర్థమవుతుందని మేము మాట్లాడుతున్నాను ఇక్కడ. నీకోసం అసలు మాట్లాడట్లా. నీకోసం మాట్లాడాలి చూస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అసలు. అరే నువ్వు వినడానికి ఒక సెకండ్ రెడీగా లేనప్పుడు మాకేం అవసరం? విను ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడకుండా విను. ఓకే సార్. నీకు స్టార్ట్ చేసిందే అది. నీలాంటి వాళ్ళకి లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు, సమాజం అంటే భయం లేదు. అలాంటి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ వినేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మా ఆడియన్స్, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. కాసేపు సైలెంట్గా ఉండు బాబు, చేసిన బాగోతాలు చాలు. కానీ మేడం వీళ్ళకి కేసు ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకుందాం ఒక రకంగా. అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్లో అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది, బెడ్ రీడన్ 2-3 months, 2 పిల్లలు ఉన్నారు. అప్పటిదాకా మంచోడే. మేబీ అది మాస్క్ మంచితనం అంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక క్రుయాలిటీ, ఒక చెడు ఉంటుంది. అది సిచ్యుయేషన్ బట్టి బయటకు వస్తుంది. సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కూడా బయటికి రాకపోతే అతను ఉత్తముడే, మంచి హస్బెండ్ అని ఈవిడ ఏదైతే ముద్ర వేసిందో అది పర్ఫెక్ట్గా సరిపోయేది. సిచ్యుయేషన్ రాగానే అంటే భార్య ప్రెగ్నెన్సీ అని చెప్పి 2-3 months డెలివరీకి వెళ్తే ఎవరినో గోకేయడం, లేకపోతే భార్య బెడ్ రీడన్ పడింది కాబట్టి సర్వీస్ చేసింది, చాలా అద్భుతంగా సర్వీస్ చేసిందని వెళ్ళి ఆ అమ్మాయిని వాడేసుకోవడం, ఇది మంచితనమే కాదు. ఉన్న మాస్క్ని రివీల్ చేసి అసలు రాక్షసత్వం బయటకు వచ్చింది. అది ఒకసారి జరిగింది అంటే ఆవిడేదో మనం తిట్టి మనం మాట్లాడడానికి ఉండేది. కంటిన్యూ చేశాడు, 6 months నుంచి కంటిన్యూ చేశాడు. ఆవిడ అవసరం కోసం ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. ఎందుకంటే ఆవిడకు ఒక కుటుంబం లేదు, ఒక షెల్టర్ లేదు, ఒక ఇల్లు లేదు, ఓదార్చే మనిషి లేడు. అంతకుముందు భర్తతో విడిపోవడం అనేది ఆవిడకున్న పర్సనల్ ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఆ టీ షాప్ పెట్టుకొని ఆ అవకాశంలో ఈయన ఒకడు దొరికాడు. వీళ్ళ ఇల్లు దొరికింది, మంచిగా సర్వీస్ చేసింది. ఇలా సర్వీస్ చేస్తూ కొంతమంది దొంగతనాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ఇగో కొంతమంది ఇట్లా హస్బెండ్ లైన్లో పెట్టి ఆళ్లే పెళ్లిళ్ళు చేసుకుని భార్యలను బయటకు తరిమేసే వాళ్ళు ఉంటారు. ఆవిడకి ఆ ఇంటెన్షన్ ఉంది చూసారా, అది ఎంత గొప్పగా చెప్తుందంటే, నేనేమన్నా భార్యను వదిలేసి నాతో ఉండమని చెప్పానా? 2తో ఉండమన్నానండి అంటుంది. అసలు ఈవిడికి ఏ హక్కు ఉందని 2తో ఉండమంటది? తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని ఒక మాట అనట్లా. ప్రెగ్నెన్సీ ఎందుకు తెచ్చుకుంది? ఆవిడ స్వార్థానికి తెచ్చుకుంది. ఒక పిల్లకి ఆల్రెడీ దేవుడు అన్యాయం చేస్తే, నమ్ముకున్న భర్త అన్యాయం చేస్తే, ఫోన్ లేని ఇంట్లో షెల్టర్ ఇచ్చి చక్కగా ఒక అక్కలాగా చూసుకుంటూ ఒక శాలరీ ఇచ్చి ఆవిడకి ఏం జరిగినా నిజంగా వీళ్ళిద్దరూ చూసుకునేవాళ్ళు. ఆవిడ ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఆవిడ వదిలేమన్నానంటే నీకే హక్కు ఉంటుందని? చట్ట ప్రకారం మీకే హక్కు లేదమ్మా. అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా తిరిగేయడం అని కాదు. అక్రమ సంబంధాలు అమ్మాయి తలుచుకుంటే ఇప్పుడు ఈ రోజు మీ ఇద్దరిని జైలుకి పంపించవచ్చు. ఇంట్లో కూర్చొని మీ ఇద్దరు మోసం చేసేస్తే అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ కాబట్టి మేము ఇద్దరం తిరుగుతామండి అంటే ఏ కోర్టు యాక్సెప్ట్ చేయట్లా. అవసరం కోసం ఆవిడ చేసిన పని. ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రాసెస్ ప్రకారం ఆవిడ మాట్లాడాలి అంటే కనుక ఈ కేసు ప్రొసీడింగ్స్లో ముందు ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే అతనికి అవసరం కూడా లేదు. అతనికి ఏది కరెక్ట్ అని బ్రెయిన్లో కరెక్ట్గా తెలియదు మేడం. తెలియని వ్యక్తికి కౌన్సిలింగో లీగాలిటీయో ఇవన్నీ అంటే కొన్ని బ్రెయిన్ వర్కౌట్ లేదు. అతనికి నేను మంచోడిని, నేను ఉత్తముడిని, నేను వీళ్ళిద్దరితో తిరిగాను అంటున్నాడు. కానీ ఇదే పని వాళ్ళ భార్య చేస్తానంటే యాక్సెప్ట్ చేయట్లా. అదే పని రేపు పొద్దుట వాళ్ళ పిల్లలు చేస్తానని యాక్సెప్ట్ చేయడు, ఆవిడ చేస్తానని యాక్సెప్ట్ చేయడు. ఈయనే పర్ఫెక్ట్, ఏం చేసేదే శాసనం, ఏం చేసేదే నిజం, ఈయన చేసేదే కరెక్ట్. తప్పు మాట్లాడద్దు అంతే. ఇక్కడ ఎవరికన్నా చెంప పగలగొట్టాలంటే ఈవిడికి. ఎందుకంటే అరే బాయ్ ఉండయ్యా నువ్వు మాట్లాడొద్దుండు. ఎందుకు అంటే నిజంగా మన ఇండియాలో 90% స్త్రీల పరిస్థితి ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఆరోగ్యపరంగా డిపెండెంట్గా ఉంది. 2 ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరిని పోషించుకుంటూ నేను బయటికి వెళ్ళి ఈయన మీద కేసులు వేసి ఎలా బతకాలి? నా ఇల్లు, నా భర్త, నా కుటుంబం, ఈయన లేకపోతే నాకు గతి లేదు అని ఈవిడ అనుకోవడం వల్ల, ఈవిడ ఆ స్టేజ్లో ఉందని ఆయనకి తెలియటం వల్ల ఆయన నాకు 2 కావాలి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడు ఆప్షన్ బాల్ ఎవరి గ్రౌండ్లోకి వచ్చింది? ఈవిడ గ్రౌండ్లోకి వచ్చింది. అతను నాకు 2 కావాలన్నప్పుడు ఆవిడ విడగొడతావా లేదా? ఎందుకంటే ఇప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడే మీరు ఇప్పుడు విడగొట్టినా నేను బయటకు వెళ్ళి కలుస్తానండి, జైలుకి వెళ్ళొచ్చి కూడా ఆవిడతో కలుస్తానండి అంటున్నాడు. అప్పుడు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? మమత గారు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తితో నేను కలిసి ఉండాలా వద్దా? నాకు చట్ట ప్రకారం ఉన్న హక్కులేంటి? అమ్మ మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు, మా వరకు ప్రయత్నం మీరు చూసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీ హస్బెండ్ బిహేవియర్ ఎలా ఉందో. 2 కావాలని అడగటం చట్ట ప్రకారం కానీ మా హిట్ టీవీ షో ద్వారా కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఇలా కలిపి పంపించడం మా వల్ల కాదు, మేము కలిపి పంపించాం.
అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఎందుకంటే అతని బ్రెయిన్ ఆల్రెడీ చిప్ దొబ్బింది. ఇప్పుడు మీకు కరెక్ట్ గా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ ఏముందో మీరన్నా కరెక్ట్ గా వినండి. ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండాలా లేదా? ఇతను మేము ఇప్పుడు అమ్మాయిని కట్ చేసి పంపించినా ఆయన బయటికి వెళ్ళిన తర్వాత నేను కలుస్తానండి అంటున్నాడు. మా ఆవిడ్ని ఒప్పించుకుంటానండి అంటున్నాడు. మేబీ ఆవిడ కాస్త కౌన్సిలింగ్ ఇస్తే ఆవిడ వాల్యూ ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఆవిడకి అర్థం అవుద్ది. లా అండ్ ఆర్డర్ ప్రకారం, సమాజం ప్రకారం ఆవిడ స్టేజ్ ఏంటి, ఆవిడ ఏ సీట్లో కూర్చుందో ఆవిడకి తెలుసు. కానీ లైసెన్స్ ఉన్న వ్యక్తి మీరు మాత్రమే. మీరు తలుచుకోవాలి ఇప్పుడు ఇలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా. ఉండాలి అనుకుంటున్నానండి అంటే ఆవిడ కట్ చేసి పంపించిన వెనకాల సీక్రెట్ గా దొరికింది, నువ్వు కూడా నాకేమీ తెలియలేదని మాస్క్ వేసుకుని మీ ఆయనతో గడిపి. లేదు ఇలాంటి వ్యక్తితో ఇట్లా మూర్ఖుడితే నేను ఉండకూడదు అనుకుంటే నీ వాల్యూ తెలిసే వరకు మీరు లీగల్ గా ఫైట్ చేయండి అమ్మా. ఈ రోజుల్లో మెయింటెనెన్స్ కేసులు చాలా సూపర్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. నువ్వు తలుచుకుంటే మా హిట్ టీవీ ద్వారా మేము లీగల్ సపోర్ట్ పూర్తిగా ఇస్తాం. మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఈ రికార్డింగ్ ఉంది కదా, ఆవిడ ఒప్పుకుంటుంది, ఆల్రెడీ కోర్టుకు వస్తుంది. ఈ ఇంట్లో పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నదందుకు మీరు వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు ఫైట్ చేసే రైట్స్ ఉంటాయమ్మా. పిల్లలకి మీకు మీ ఆరోగ్యం బాగోదు, మెడికల్ రిసిప్ట్స్ తో సహా మీరు మెయింటెనెన్స్ వసూలు చేసుకోగలుగుతారు. డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేయొచ్చు. మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో అది ఆల్రెడీ మీ హస్బెండ్ ఓన్ హౌస్ అమ్మా. దాన్ని ఖాళీ చేయకుండా అతన్ని బయటికి పంపించేసే రైట్స్ మీకు ఉంటాయి. వాళ్ళిద్దరూ బయటికి పోయి టీ దుకాణమే పెట్టుకుంటారో చెప్పుల దుకాణమే పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. ఆవిడ కట్ చేయడానికి మేము చూస్తున్నాం కానీ ఆయన మారడు. ఆవిడ బాగానే ఉంది, ఆవిడ తప్ప ఆవిడ తెలుసుకుంటుంది, నువ్వు బాగానే ఉన్నావు. ఆయన మాత్రం కౌన్సిలింగ్ ఇవ్వాలి మేడం. అమ్మ కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారో తెలుసా? కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారో తెలుసా? స్టేషన్ లో పెట్టండి మేడం. స్టేషన్ లో పెట్టడం కోసమే నేను మాట్లాడుతున్నా. పెట్టండి. మా ఆయన స్టేషన్ లో ఒక్క నిమిషం, మీలాంటి వాళ్ళు చేసే పని ఏంటంటే అమ్మో మా ఆయన స్టేషన్ లో పెట్టొద్దండి, మా ఆయన మీద కేసులు వేయొద్దండి, ఆయన బంగారం లాగా మారిపోవాలండి. అలా మారడం కుదరదు, ఎందుకంటే మీ ఆయనకి అంత బ్రెయిన్ లేదు. మీరు పనిష్ చేయాల్సిందే అతన్ని. ఇప్పుడు నేను చెప్పిన 3 కేసెస్ మీరు ఫైల్ చేయడానికి రెడీగా ఉంటే అతను కోర్టుల చుట్టూ తిరగలేక రియలైజ్ అయ్యి మీ వాల్యూ, పిల్లల వాల్యూ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంతే మేడం, చేయాలి. ఈ ప్రొసీడింగ్స్ లో మనం లీగల్ గానే అతనికి కొంత క్లారిటీ ఇచ్చి కౌన్సిలింగ్స్ కోర్టుల చుట్టూ తిప్పితే మేడం అక్రమ సంబంధాలు ఎంత హ్యాపీగా ఉంటాయో, వన్స్ ఒకసారి వాటికి సంబంధించి కేసులు ఫైల్ చేసినాక వాళ్ళ లైఫ్ కూడా అంత దరిద్రంగా ఉంటుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి కొంత సార్తో మాట్లాడినాక కాస్త రియలైజ్ అయ్యారు, నాకేదో న్యాయం చేసేయండి అంటున్నారు. మేబీ మనం మమతా గారితో మాట్లాడి ఆవిడకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయించి, ఆవిడ ఆల్రెడీ ఇండివిడువల్ గా బతకగలదు, టీ కొట్టు పెట్టుకుని ఆవిడ ఇండివిడువల్ గా ఉండగలదు. ఇతనితో ఉండడం అనేది వేస్ట్. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి ఇద్దరం కలిసి ఉండామండి అంటే ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందమ్మా. సమాజంలో రేపొద్దున పుట్టే పిల్లలకి ఇలాంటి తండ్రిని ఇవ్వడం చాలా దారుణం. ఆల్రెడీ భర్త ఉన్నాడు, పోయాడు అనుకుంటావు, ఏం చేసుకుంటావు? పిల్లలు కావాలి అనుకుంటే మీరు కనే హక్కు మీకు ఉంటుంది. కానీ అలాగే మీరు మెయింటెనెన్స్ కేసు కూడా వేయొచ్చు పిల్లల కోసం, అర్థమవుతుందా? అప్పుడు వీడిని మీరు ఈవిడ అందరూ కలిసి కోర్టుల చుట్టూ తిప్పుతుంటే స్త్రీ చేసినా తప్పే, జెంట్స్ చేసినా తప్పే అనే జ్ఞానం అప్పుడు వస్తుంది. ఆయన దృష్టిలో జెంట్స్ తప్పు చేయొచ్చు, నేను భర్తని, నా ఇష్టం, మా ఆవిడ తప్పు చేస్తే కొడతా. ఇంత దారుణంగా మాట్లాడే వ్యక్తికి కనీసం మీరు చేసిన మిస్టేక్కి మీకు మానవత్వం అంటూ ఉంటే ఈ అమ్మాయికి సపోర్ట్ చేయండి, అమ్మాయి లైఫ్లో నుంచి వెళ్ళిపోండి. అటువంటి వ్యక్తిని మీరు ఎంటర్టైన్ చేయొద్దు దయచేసి. మీకు ఏదైనా సపోర్ట్ కావాల్సి వచ్చినా మేము మమతాతో మాట్లాడతాము, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ఈవిడికి లీగల్ సపోర్ట్ అయితే మేము ఇస్తాం. అది సునీత గారు. సో డాక్టర్ గారు చెప్పింది విన్నారు, మేడం చెప్పింది విన్నారు, మరి ఏమనుకుంటున్నారు ఇంకా మీరు? నా బ్రతుకు నేను బ్రతుకుతాను మేడం, నన్ను వదిలేయండి. మేము వదలటానికి ఏముందమ్మా, మేము ఎప్పుడో వదిలేసాం. అతను వదలాలి నిన్ను. ఒకప్పుడు ఇందాక మేము వదిలేయడం కాదమ్మా, అతను నిన్ను వదిలేయాలి. అతను బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నీతో రీకనెక్ట్ అవుతే నువ్వేం చేయబోతున్నావు అది చెప్పు. రాణిస్తావా బయట ఎక్కడైనా? లేదు సార్. చెప్పించి కొడతాగా? కొడతాను సార్. రైట్, ఓకే. ఆవిడ రియలైజ్ అయింది చక్కగా. కనీసం థ్యాంక్స్ అమ్మా, మా స్టేజ్కి మాకు రెస్పెక్ట్ ఇచ్చావు. ఒక అమ్మాయి జీవితం నువ్వు తప్పు చేసిన దానికి నిలబెట్టినట్టు లెక్క ఒక రకం. జాగ్రత్త. అది హరి. సో డాక్టర్ గారు చెప్పింది విన్నావు, మేడం చెప్పింది విన్నావు, ఇదో ఆవిడ దారి ఆవిడ చూసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు? నువ్వు గనక మీ ఆవిడ చెప్పింది వినకుండా ఇలాగే వితండవాదం కనుక చేసినట్టయితే బొక్కలో దోయించే పని మేడం చూసుకుంటారు. ఎటుగా అసలు ఎవరు ఉండరు ఇంకా. నీకు ఇద్దరు కావాలన్నారు కదా, ఒక్కరు కూడా ఉండరు ఇంకా. నన్ను ఏం చేయమంటారు మేడం చెప్పండి? ఆవిడ వదిలేసి నీ భార్యతో ఉండు. ఒకవేళ నువ్వు అట్లా ఉండలేదు అంటే ఆవిడ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము లీగల్ గా ఆవిడ సపోర్ట్. అది ఓకేనా? జాగ్రత్త నాన్న. సో అదే హరి, ఏమంటావు? సరే మేడం, ఎక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకుంటా.
వారిని చేసిన బ్యాచ్ అందుకే అసలు అమ్మా మేడం చెప్పింది విని మేడం ఎలా చెప్తా అలా చెయ్యి. ఓకే మేడం, మీరు నీ చెప్పండి. పిల్లల జీవితం అన్న బాగుంటది. మేడం, మా పిల్లల జీవితం నాకు మంచిగా ఉండాలంటే మీరు చెప్పింది నేను వింటాను. మీరు ఎలా చేస్తారో అలాగే చెయ్యండి మేడం. అట్లాగే ఎందుకంటే Super. ఇట్లాంటి కొంత లీగల్ ప్రొసీడింగ్స్ అవసరం. సో చూసారు కదండి, హరి, మమత, సునీత. సో వాళ్ళ వితండ వాదన హరిది మాత్రం చాలా దారుణంగా ఉండింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని చెప్పేసి అనిపించింది అనమాట. సో వారికి కరెక్ట్ గా బుద్ధొచ్చేలా చెప్పారు మన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. అండ్ అలాగే మరి మమత జీవితం కూడా ఎలా చెక్కబడుతుంది, ఎలా చెక్కబెట్టుకోవాలనేది కూడా చక్కగా మన రమ్య ఆకుల గారు కూడా చెప్పారు. మరి దాని తగ్గట్టుగా వాళ్ళ జీవితం బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.